అసలు భోగాపురం ఎవరి హయాంలో రూపకల్పన జరిగింది, ఎవరు దాన్ని సాకారం చేశారు అనే విషయాలను చారిత్రక క్రమం ఆధారంగా విశ్లేషిస్తే ఎవరి పాత్ర ఏమిటో స్పష్టమవుతుంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమనే ఆలోచనను 1997లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు వెలుగులోకి తెచ్చారు. అప్పటి ఆయన ముందు చూపు ఫలితమే నేడు భోగాపురం రూపుదాల్చింది. రాష్ట్ర విభజన అనంతరం 2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టుకు అసలు శ్రీకారం చుట్టారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతులు సాధించడం, ప్రాజెక్టు కోసం సుమారు 2700 ఎకరాల భూసేకరణ చేయడం, కేంద్ర ప్రభుత్వ పర్యావరణ అనుమతులు పొందడం, విమానాశ్రయ నిర్మాణానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో టెండర్ పిలవడం, తర్వాత ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 2019 ఫిబ్రవరి 14న సీఎంగా చంద్రబాబు అధికారికంగా శంకుస్థాపన చేయడం జరిగాయి. అసలు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి దానికి కావలసిన మౌలిక అనుమతులు సాధించి పునాదిరాయి వేసింది చంద్రబాబు నాయుడే. 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయించి నాణ్యతా ప్రమాణాలతో తొలి దశను ప్రారంభ దశకు తెచ్చారు. భోగాపురం ఎయిర్పోర్టుకు రూపకల్పన చేసి దానికి జీవం పోసి పునాది వేసిన నాయకుడిది క్రెడిట్ చోరీ అనడం హాస్యాస్పదం. జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన భోగాపురాన్ని తర్వాత దాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని చూడటం జగన్ రెడ్డి నీచ రాజకీయానికి నిదర్శనం. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది చంద్రబాబు దార్శనికతకు నిలువెత్తు నిదర్శనమే తప్ప ఎవరికో దక్కాల్సిన క్రెడిట్ కాదు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ నిజమైన శిల్పి ఎవరో ఉత్తరాంధ్ర ప్రజలకు బాగా స్పష్టంగా తెలుసు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ మైలురాయిని చూపించి పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి రాజకీయ క్రెడిట్ కొట్టేయాలని కోవడం సాధ్యం కాదు. భోగాపురం ప్రాధాన్యతను గుర్తించడం ఒక విషయం అయితే దానిని నేల మీదకు తీసుకురావడం మరో విషయం. ప్రాజెక్టు అవసరాన్ని చెప్పడం కాదు, ఆ ప్రాజెక్టును కార్యరూపంలోకి తీసుకురావడానికి రాజకీయ సంకల్పం అవసరం. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో తాను చేసిన కృషి ఏమిటో చెప్పుకోవడానికి అవకాశం లేకపోయినా జగన్ రెడ్డి ఇప్పుడు ఎయిర్పోర్ట్ ప్రారంభం వేళ దాని క్రెడిట్ లో వాటా కోరుకోవడం అత్యాశ అవుతుంది. క్రెడిట్ చోరీ అంటూ జగన్ చేసిన ప్రకటనను ప్రజలు చూడరు, ప్రాజెక్టు పురోగతిని చూస్తారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను ఎవరు ఎంతకాలం మాట్లాడారనేది కాదు, ఎవరు దాన్ని సాకారం చేసే దిశగా ముందుకు నడిపారన్నదే ప్రజలు చెప్పుకుంటారు. భోగాపురంలో మీకు క్రెడిట్ కావాలంటే నీ కాంట్రిబ్యూషన్ ఎక్కడ జగన్ రెడ్డి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమని చెప్పడం తేలికే, కానీ ప్రజలకు కావాల్సింది విమానాశ్రయం పూర్తయి విమానాలు ఎగరడం. భోగాపురం విషయంలో భూసేకరణ, అనుమతులు, నిర్మాణం, పెట్టుబడులు, పనుల పురోగతి వంటి అంశాల్లో ఎవరి హయాంలో ఏం జరిగిందో ప్రజలకు కావాలి. భోగాపురం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమని చెప్పడంలో తప్పు లేదు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ క్రెడిట్ అడిగే ముందు దానికోసం తమ ప్రభుత్వం చేసిన కాంట్రిబ్యూషన్ ఏమిటో జగన్ రెడ్డి ప్రజలకు చెప్పాలి. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధం కాగానే ఇదంతా తన క్రెడిట్ అంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. నిజంగా జగన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే భోగాపురం విమానాశ్రయం ఎప్పుడో పూర్తయ్యేది. 2019 ఫిబ్రవరిలో చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేశారు. దాంతోపాటు ఏరో సిటీ, విమానాల నిర్వహణ, రిపేర్లు, ఓవర్హాలింగ్, విమాన అనుబంధ యూనిట్లు, పైలట్ శిక్షణ, పరిశోధన కేంద్రం ఏర్పాటు వంటి వాటికి ఒప్పందం జరిగింది. ఈ ఎయిర్పోర్ట్ ఒక లాజిస్టిక్స్ హబ్గా మార్చాలని నిర్ణయించారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ రెడ్డి ఎర్రబస్సు కూడా రాని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తారా అంటూ ఎగతాళి చేశాడు. భోగాపురం బదులు విశాఖలోని విమానాశ్రయాన్ని విస్తరించాలని పనికి మాలిన సలహా ఇచ్చాడు. అంతేకాదు భోగాపురంలో రైతులు భూములు ఇవ్వకుండా సొంత పార్టీ నేతలతో కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకున్న జగన్ రెడ్డికి నేడు క్రెడిట్ చోరీ అనడానికి సిగ్గు అనిపించడం లేదా? 2019లో జగన్ అధికారంలోకి రాగానే భోగాపురం విమానాశ్రయం ఒప్పందాలని తిరగదోడారు. తెర వెనుక చీకటి ఒప్పందాలు చేసుకున్నాడు. భోగాపురంలో ఏరో సిటీ నిర్మాణం ఆర్థికంగా లాభదాయకం కాదని, అంతర్జాతీయ విమానాశ్రయం సరిపోతుందని నివేదికలు తయారు చేయించాడు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జిఎంఆర్కు భోగాపురంలో ఇచ్చిన 2703 ఎకరాల్లో 500 ఎకరాలు వెనక్కి తీసుకున్నాడు. ఆ భూములను తన బినామీ కంపెనీలకు ఇచ్చే ప్రయత్నం చేశాడు. అసలు విమానాశ్రయం పనులను పట్టించుకోలేదు. తన అధికారం ముగిసే ముందు 2023లో మళ్లీ భోగాపురం విమానాశ్రయానికి జగన్ శంకుస్థాపన చేశాడు. భోగాపురంలో పనులు ప్రారంభించకుండానే విశాఖలో విమానాశ్రయం మూసేయాలంటూ తన ఎంపీలతో ఢిల్లీలో లేఖలు ఇప్పించి అయోమయం సృష్టించాడు. శంకుస్థాపన సమయంలో తప్ప ఏనాడు వైసీపీ మంత్రులు, నాయకులు భోగాపురం విమానాశ్రయం ముఖం చూడలేదు.
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే పనుల్లో మళ్లీ వేగం పెరిగింది. ఎవరి పాలనలో కదిలింది, ఎవరి హయాంలో నిర్మాణం వేగం పుంజుకుంది అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్ రెడ్డికి క్రెడిట్ కావాలి, కానీ కంట్రిబ్యూషన్ అక్కర్లేదా అంటున్నారు ప్రజలు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ వేగం పెరిగిందన్న విషయాన్ని కేవలం రాజకీయ నాయకుల మాటలతోనే కాదు, ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ స్వయంగా విడుదల చేసిన గణాంకాలు కూడా తెలుసుకోవాలి. జిఎంఆర్ వివరాల ప్రకారం 2025 జూన్ నాటికి ప్రాజెక్ట్ భౌతిక పురోగతి సుమారు 80% చేరింది. ఎయిర్ సైడ్ పనులు 95%, టెర్మినల్ భవనం 72%, ఏటీసీ టవర్ నిర్మాణం 87% పూర్తయ్యాయి. 2025 డిసెంబర్ నాటికి మొత్తం భౌతిక పురోగతి సుమారు 95.8% చేరింది. ఎయిర్ సైడ్ పనులు దాదాపు పూర్తయ్యాయి. టెర్మినల్ భవనం 95.5%, ఏటీసీ టవర్ 94% పూర్తయ్యాయని జిఎంఆర్ వెల్లడించింది. 2024 జూన్ నాటికి 29.7% ఉన్న పని 2025 డిసెంబర్ నాటికి 95.8% చేరడం అంటే ఎవరి హయాంలో ఈ ప్రాజెక్ట్ పురోగతి సాధించిందో తెలుసుకోవాలి. చంద్రబాబుది క్రెడిట్ చోరీ అంటూ జగన్ ఆరోపణలు చేయడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం. క్రెడిట్ అనేది తీసుకుంటే వచ్చేది కాదు. 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ అరాచక పాలనతో అగాధంలోకి నెట్టి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, నిర్మాణాలు పూర్తి ప్రారంభోత్సవాలు చేసుకున్న ప్రాజెక్టులను చూసి ఓర్వలేక జగన్ రెడ్డి క్రెడిట్ చోరీ అంటూ చేసిన వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వలించినట్టు ఉంది. ఒక పరిశ్రమ రావాలన్నా, ఒక ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా దశాబ్దాల దార్శనికత ఉండాలి. ఇతరుల కష్టాన్ని, మేధస్సును తమ ఖాతాలో వేసుకోవాలని చూడడం మేధో చోరీ అవుతుంది. సీఎం చంద్రబాబుపై చేస్తున్న క్రెడిట్ చోరీ ఆరోపణలను చూస్తుంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉన్న సామెత గుర్తొస్తోంది. కావున భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది చంద్రబాబు దార్శనికత నిలువెత్తు నిదర్శనమే తప్ప ఎవరికో దక్కాల్సిన క్రెడిట్ కాదు. దాని నిజమైన శిల్పి ఎవరో ఉత్తరాంధ్ర ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. గతంలో కూడా శంషాబాద్ విమానాశ్రయ నిర్మాణం జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్ని పూర్తి చేస్తే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దాని పేరు మార్చి ప్రారంభోత్సవం చేశాడు తప్ప శంషాబాద్ విమానాశ్రయానికి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన శూన్యం. ఆనాటి నుండే క్రెడిట్ చోరీ చేసే అలవాటు వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఇంకిపోయింది. వారి రక్తంలోనే క్రెడిట్ చోరీ చేసే దుర్బుద్ధి ఉంది. ఆ దుర్బుద్ధిని దాచుకుని ఎదుటోళ్ళ మీద ఆ మరకలు వేసి క్రెడిట్ చోరీ అంటూ ట్వీట్లు చేస్తే క్రెడిట్ రాదు. జగన్ రెడ్డి, నీ అబద్ధాలు, నీ అరాచకాలు, నీ దోపిడీలు ప్రజలకు ఇంత స్పష్టంగా అవగాహన అయిన తర్వాత కూడా ఇవాళకి నంగి మాటలు నువ్వు మాట్లాడటం చూస్తూ ఉంటే ప్రజలకు అసహ్యం వేస్తూ ఉంది.